అవి కాకుండా అందరికి కూడా 3,000 కాకుండా 4,000 ఇస్తామని మనం ప్రకటించడం జరిగింది. ఇలాగా ఇవన్నీ కూడా మీరు దృష్టిలో పెట్టుకుని ఇక మనం ఈ యొక్క ఏదైతే ఇక్కడ ఇంకోటి మనం హార్టికల్చర్ యూనివర్సిటీ కూడా మనం ఇక్కడ స్థాపించడం జరిగింది. కాకపోతే దానికి మీ వచ్చిన ప్రభుత్వం ఏం బిల్డింగ్లు ఏమి కట్టలేదు. ఇంతవరకు బయట బిల్డింగుల్లో పాఠాలు నడుపుతున్నారు. అలాగే మన రిజర్వాయర్ అక్కడి నుంచి అక్కడి నుంచి సోమశీల అక్కడి నుంచి మనకి రావాల్సింది ఒక 1.5 TMC నీళ్లు ఎడమ కాలువ. ఆ పనులు కూడా వాళ్ళు పూర్తి చేయలేదు. ఆనాడు మనం దానివల్ల ఎన్నో 2-3 మండలాలకి మనం సాగునీరు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దాని గురించి పట్టించుకునే పాపానికి పోలేదు. రాళ్లపాడు ప్రాజెక్టు రిజర్వాయర్ ఎడమ కాలువ అలా మొత్తం అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేసుకుంటూ ఇక రేపు ధరలు కూడా ఆకాశానికి అంటుకున్నాయి. అటు చూస్తే మనం ఈ యొక్క విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం జరిగింది. అలాగే మన పెట్రోల్ ధరలు కానీ డీజిల్ ధరలు కానీ ఆర్టీసీ ఛార్జీలు 5 సార్లు పెంచడం జరిగింది. ఇక ఇంటి మీద ట్యాక్స్, నీటి మీద ట్యాక్స్, ఆస్తి మీద ట్యాక్స్, చివరికి చెత్త మందు కూడా ట్యాక్స్ వేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈ యొక్క రాష్ట్రాన్ని ఎడుతున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మరి ఆనాడు ఎలాగైతే 17,000 కోట్ల రూపాయలతో మనం కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా మనం వచ్చాము, ఎలాగైతే ఆ 17,000 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు లోటు బడ్జెట్ పూడ్చారో మళ్ళీ ఎలా ఒక తలసరి ఆదాయాన్ని కూడా మన ప్రతి ఒక్కరి తలసరి ఆదాయాన్ని పక్క రాష్ట్రాలతో ధీటుగా వాటిని దాటేలా కూడా ఆ స్థాయికి తీసుకెళ్లాలి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మరి ఇవాళ అందరు కలిసాం. తెలుగుదేశం అలాగే జనసేన మరియు బీజేపీ ఈ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదని సందర్భంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ఈ యొక్క కూటమి ఒక నిప్పుల ఉప్పెన. ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వతం విస్ఫోటన. ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. సో మీరందరూ కూడా తిరిగి మన రాష్ట్రానికి పునర్వైభవం తీసుకోవాలి. అలాగే మన ఆత్మాభిమానాన్ని కూడా మనం కాపాడుకోవాలి. మన కోసం, మన రాష్ట్ర భవిత కోసం, మన భావి తరాల కోసం మనం ఎంతో ముందు చూపుతో చంద్రబాబు నాయుడు గారు 2047 విషయంతో ముందుకొచ్చారు. మనం కూడా ముందు ఆలోచించాలి. ముందు ఆయనతో పాటు అసలు ఆయన అన్నాడు, అందరి ఇంటికి నేను ఒక పెద్ద కొడుకుని, మీ అందరినీ నేను ఆదుకుంటాను, ఈ రాష్ట్రపు విపత్కర పరిస్థితుల నుంచి నేను కాపాడుతాను. మరి ఆయన ఆలోచనలో కానీ ఆయన ఆచరణలో కానీ మనం ఎవరో ఆయనకి సాటి రాము. కాబట్టి మీరందరూ కూడా ఈ దృష్టిలో పెట్టుకుని మనం ఇంతకుముందు మనకున్న ఘన చరిత్రను తిరిగి రాసేలా, అలాగే మన ప్రపంచ పుటలలో సువర్ణాక్షరాలతో మన పేర్లు లిఖించబడేలా మీరు రేపు తీర్పు ఇవ్వాలని, అలాగే ఈ యొక్క ప్రజాస్వామ్యంలో ఈనాడు ఉన్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మన ఉద్దేశాలను ప్రతిబింబింపజేసే, మన ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన, అలాగే సమాజ స్థాపన కోసం, మన సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, సామాజిక న్యాయం అందరికీ అందడం కోసం ఉపయోగించవలసిన పరమ పవిత్రమైన సాధనము ఓటు. ఆ ఓటుని మరి వెలగట్టి కొదువు పెట్టి మీ యొక్క స్వార్థాలకి, మీ యొక్క స్వప్రయోజనాలకి వినియోగించారో మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ స్వాతంత్రాన్ని, మీ ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసిన అవుతుందని మీ అందరు తెలియజేసుకుంటూ, మరి రేపు జరగనున్న ఎన్నికల్లో మీ యొక్క పరమ పవిత్రమైన విలువైన ఓట్లను మన సైకిల్ గుర్తుకే 2 ఓట్లు, ఇటు కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గారిని,
అలాగే మన తెలుగుదేశం పార్టీ లోకసభ అభ్యర్థి అయిన ప్రభాకర్ రెడ్డి గారిని అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా కోరుకుంటూ మరొక నటుడిగా ఆదరిస్తూ వచ్చారు. ఒకటి నేను కళ్ళు మూసుకుంటే కనేది కల, కళ్ళతో అభినయించేది కల, నిద్రపోతున్నప్పుడు కనేది కల, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కల. ఇవాళ నాకు తెలిసి ఇక్కడ కందుకూరులో నా సినిమా నరసింహనాయుడు అనుకుంటా చలనచిత్ర పరిశ్రమ రికార్డు. మొదటి సినిమా 100 రోజులు ఆడింది. అలాగే మొదటి సినిమా సిల్వర్ జూబ్లీ కూడా ఆడింది. ఏ రికార్డులు కూడా ఇప్పటిదాకా. ఆ తర్వాత అఖండ చరిత్ర సృష్టించాలన్న మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేము. ఆనాడు మళ్ళీ నా చరిత్రని నేనే తిరగరాసుకున్నాను అఖండ సినిమాతో. ఇవాళ మళ్ళీ మన రాష్ట్ర చరిత్ర కూడా, భావి చరిత్ర కూడా మీ చేతుల్లో ఉంది. మీ తలరాతలు మీ చేతుల్లో ఉంది. కాబట్టి ఏదైతే పిడికిలు బిగించి మీరంతా ఇక్కడ ఉరుకలెత్తుతున్న ఉత్సాహంతో ఇచ్చేశారో, నా సందేశాన్ని విన్నారు. ఇదే నా కార్య దురణం సుఖం నా నిద్ర. ఇక ఇదే పని మీద ఉండాలి మీరు. సుశిక్షితులైన సైనికుల్లాగా రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. అందరూ కలిసికట్టుగా. ఇంతకుముందు మన తెలుగుదేశం పసుపు శుభానికి సంకేతం. అలాగే పసుపు శుభ వేడుకలకు స్వాగత గీతం. అలాగే పసుపు మన ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. మన పసుపు అభివృద్ధికి నిదర్శనం. మన పసుపు సంక్షేమానికి నిర్వచనం. మన పసుపు ఆత్మగౌరవానికి ఎగరేసిన కేతనం. అలాగే మన పసుపు ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే మన పసుపు ఆత్మవిశ్వాసానికి నిజమైన సంకేతం. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చేసినవి రేపు చేయబోయే మేనిఫెస్టోతో ముందుకొచ్చాం. సూపర్ 6 మేనిఫెస్టోతో మీరు మన తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించాలని, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని, గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ, జై కూటమి, జై ఎన్డీఏ, मेरा भारत महान. It's about time to break it down. You ready?